దానిలోనికి రాజ్య వారసులుగా తీసుకుని వెళ్తుందని, చివరికి వారి గతిని అధోగతిగా మార్చి నిత్య నరకంగా దాన్ని రూపాంతరపరుస్తుందని మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. అందుకే నరకంలో చీకటి, ఏడ్పు, పండ్లు కొరుకుతా ఉంటాయని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ఈ చీకటి ఎలాగూ మానవ జీవితం మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతి మనిషి జీవితాన్ని చీకటి గలిబిలి చేస్తూ ఉంటుంది. ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితిని ఆసరాగా తీసుకొని మానవ జీవితం మీద తన దాడిని చీకటి కొనసాగిస్తూ ఉంటుంది. నా మట్టుకైతే నా జీవన భాగస్వామిని కోల్పోయినప్పుడు నా హృదయం చీకటితో నిండిపోయిన అనుభూతికి నేను గురయ్యాను. అది నిరాశతో కూడిన అగాధంలోనికి నన్ను తీసుకుని వెళ్ళింది. మళ్ళీ ఆ అగాధంలో నుంచి బయటికి రావటానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టింది. చీకటికున్న ప్రభావం అది. చీకటికి తరతమ భేదాలు లేవు. అది సామాన్యుడి మొదలుకొని మాన్యుడి వరకు తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. అంతెందుకు, యేసుస్వామి జీవితంలో చీకటి ఎలాగూ తన ప్రభావాన్ని చూపించిందో దానిని ఇప్పుడు మనం అధ్యయనం చేసుకుందాం. కల్వరి శిలువలో ప్రభువు వేలాడుతూ ఉన్నప్పుడు ఆ మిట్ట మధ్యాహ్నం వేళ చీకటి క్రమ్మినట్లుగా మనం చూస్తాం. అవును, మరణానికి, అగాధానికి, పాతాళానికి, ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా ప్రభువు వెళ్ళిపోతున్నాడనే ఆనందంతో చీకటి ఆయన జీవితాన్ని ఆవరించటాన్ని మనం చూస్తాం. ఇక ఈ చీకటి యేసుస్వామిని ఆవరించి ఆయనను సంపూర్ణంగా లోబరుచుకోవడం మాత్రమే కాదు, కానీ తన సహోదరి అయిన అగాధంలోనికి ఆయనను నెట్టివేస్తుంది. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఎవడు అగాధములోనికి దిగి వెళ్ళగలడు? అవును, చీకటిలోనికి ప్రవేశించిన ప్రభువు చీకటి మరో పార్శ్వమైన అగాధంలోనికి కూడా దిగి ఆ అంధకారాన్ని, ఆ అగాధాన్ని రూపాంతరపరిచి తన పునరుద్ధాన వెలుగుతో నింపి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఇక అగాధాన్ని గురించి మాట్లాడుకుందాం. అగాధం ఉన్నదే, ఇది అడుగు లేనటువంటి లోతు అనే భావంలో లేఖనాల్లో చెప్పబడింది. అడుగు లేనటువంటి లోతు. అడుగు లేకుండా లోతు ఎలా ఉంటుంది? మళ్ళీ ఇది మర్మం. అంటే మానవుడు తేరుకోలేనటువంటి అగాధ స్థితిలోనికి ఈ చీకటి నెట్టివేస్తుంది అని దీని భావం. పైకి ఎక్కి రాలేనటువంటి విషమ పరిస్థితిని ఈ చీకటి అగాధాన్ని ఏర్పరచడం ద్వారా మన జీవితంలో కలుగచేస్తుంది. ఈ అగాధం ఉన్నదే మానవ జీవితాన్ని దుర్భరం చేస్తుంది, మానవ శక్తిని నిర్వీర్యం చేస్తుంది, మానవుని నిరీక్షణను, విశ్వాసాన్ని పనికిరానిదిగా మార్చివేస్తుంది. తుదకు ఆ చీకటిలో, ఆ అగాధంలో మన జీవితం సమసిపోయేలాగా ఉండాలని మనంతట మనమే ఆశపడేలాగా చేస్తుంది. మళ్ళీ ఒక మంచి ఉదాహరణ చెప్పుకుందాం. వెలుగు కలుగునుగాకని తండ్రి అయిన దేవుడు తన మొదటి వాక్కును విశ్వంలో వినిపించాడు. అయితే భక్తుడైన యోబు దానికి భిన్నంగా చీకటి క్రమ్మునుగాక, అంధకారము ఆ దినమును ఆవరించునుగాక అని మాట్లాడతాడు. అంటే విశ్వాసాన్ని ఎలాగూ చీకటి, అగాధము రూపాంతరపరుస్తాయో, లేక విశ్వాసాన్ని ఎలాగూ చీకటి, అగాధము మార్చివేస్తాయో యోబు ఇతివృత్తాంతం మనకు తెలియచేస్తుంది. ఇక ఈ చీకటిని, అగాధాన్ని ఎలాగూ మనం జయించగలం? దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అవును, వెలుగై ఉన్న దేవుని వాక్కు మన హృదయాలలో ప్రతిధ్వనించినప్పుడు మన జీవితాన్ని ఆవరించి ఉన్న చీకటి పటాపంచలవుతుంది. అగాధపు స్థితిలోనికి కూరుకుపోయిన నిరాశలో మనం ఉన్నప్పుడు ఆ వెలుగు మనలను పలకరిస్తుంది. దేవుని వాక్కు పలుకరించినప్పుడు చీకటిని, అగాధాన్ని చీల్చుకొని ఆ మాట మన హృదయాలలో ప్రతిధ్వనిస్తుంది.
మనలో ఉన్న నిరాశ నిస్పృహలను అది పారద్రోలుతుంది. మళ్ళీ తన పునరుద్ధాన జీవాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఈ ఎపిసోడ్ చూస్తూ ఉన్న మా ప్రియమైన వీక్షకులకు ఒక ప్రత్యేకమైన మనవి. చీకటి అగాధం నీ జీవితం మీద దాడి చేస్తూ ఉంటే, నీ విశ్వాసాన్ని నిరీక్షణను నీరు కార్చి నిన్ను నైరాశ్యంలోనికి నెట్టివేస్తే జీవమైన దేవుని వాక్కును జ్ఞాపకం చేసుకో. ఆ వాక్యము తన వెలుగుతో నిన్ను దర్శిస్తుంది, తన జీవంతో నిన్ను పలుకరిస్తుంది, అగాధంలో నుంచి మళ్ళీ నిన్ను పైకి తీసుకుని వస్తుంది, నీ జీవితాన్ని వెలుగుమయం చేస్తుంది. అది దేవుని వాక్కులో ఉన్న మహత్తరమైన శక్తి. ఈ దినం చీకటి అగాధం నీ జీవితం మీద ప్రభావం చూపిస్తూ ఉంటే, ప్రభువైన దేవుని మాటకు లోబడి నీ జీవితాన్ని మలుచుకో. ఆయన పాదాల చెంత నీ హృదయ స్థితిని పగులగొట్టుకొని, దేవా, చీకటితో అగాధంతో నిండి ఉన్న నా హృదయాన్ని మళ్ళీ పునరుజ్జీవింపచేయుతండని విజ్ఞాపన చేసుకో. గడిచిన వారం శూన్యము నిరాకారము మనలను ఆవహించినప్పుడు ఆ శూన్యాన్ని ఎలాగూ దేవుని ఎదుట పగలగొట్టుకోవాలో మనం చెప్పుకున్నాం. అలాగే ఈ చీకటిని అగాధాన్ని కూడా దేవునికి అప్పగించినప్పుడు చీకటిలో ఆయన వాక్యమైన వెలుగు ఉద్భవిస్తుంది, అగాధంలో నుంచి నూతన జీవం ఆవిర్భవిస్తుంది. మన జీవితంలో ఒక నూతన కోణం ఆవిష్కృతమవుతుంది. దానికోసం దేవుని సన్నిధానంలో ప్రార్థించమని మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. సువార్త ద్వారా సమర్పిస్తూ ఉన్న మర్మం కార్యక్రమాన్ని వారం వారం వీక్షిస్తూ ఉన్న మా ప్రియమైన వీక్షకులకు ఒక ప్రత్యేకమైన మనవి. గతంలో మీరెప్పుడూ చూడని విధంగా విభిన్నమైన రీతిలో వినూత్నమైన పద్ధతులతో ఈ మర్మం కార్యక్రమాన్ని మేము మీకు సమర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా సృష్టి క్రమాన్ని, ఆదికాండాన్ని ఆధారం చేసుకుని వరుసగా మనం అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు నాకు అనుగ్రహించిన ఒక ప్రత్యేకమైన తలంపును ఈ సమయంలో మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండం 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం చివరి వరకు ఉన్న ఆ ప్రముఖమైన సన్నివేశాలన్నింటినీ పూర్తి నిడివిగలిగిన ఒక సంపూర్ణ చిత్రంగా రూపొందించాలి అనేది ప్రభువు నాకు అనుగ్రహించిన దర్శనం. భారతీయ జీవన సాంస్కృతిక కోణంలో నుంచి, వర్తమాన పరిస్థితులలో నుంచి ఆ సృష్టి కథనాన్ని దర్శించాలని, దానిని ఒక సజీవ దృశ్య కావ్యంగా మీ ముందు ఆవిష్కరించాలని ఆశపడుతూ ఉన్నాను. దానికి మీ ప్రోత్సాహాన్ని ఆశిస్తూ ఉన్నాను. ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళలో చాలామంది కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన బిడ్డలు ఉంటారు. ముఖ్యంగా కంప్యూటర్ మీద, గ్రాఫిక్ వర్క్ మీద పట్టుగలిగిన అనేక మంది విశ్వాసులు ఉంటారు. మీరు గమనించే ఉంటారు ఎంత విభిన్నంగా ఈ కార్యక్రమాన్ని మేము రూపొందిస్తూ ఉన్నాము. దేవుడు మీకు అనుగ్రహించిన ఆ విజ్ఞాన తలాంతులను, ముఖ్యంగా ఆ కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్ మీద దేవుడు మీకు అనుగ్రహించిన ఆ పట్టును ఈ ప్రాజెక్టులో మాతో పంచుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అవును, ఈ ప్రాజెక్ట్ క్రియేషన్ అనేది ఒక బృహత్తరమైన ప్రణాళిక, ఒక విశిష్టమైన పథకం. ప్రభుచితమైతే నవంబర్లో ఈ దృశ్య కావ్యాన్ని నిర్మించాలని మేము సిద్ధపడుతూ ఉన్నాం. దానికోసం మీరు ప్రార్థించండి. ఇంతకుముందే చెప్పినట్టు మీ తలాంతులను మాకు అందించండి. అంత మాత్రమే కాదు, మర్మం కార్యక్రమాల యొక్క నిర్మాణం చాలా భారభరితమైన వ్యయప్రయాసాలతో కూడుకున్న పని. మీరు చూస్తూనే ఉన్నారు ఎంత వ్యయంతో ఈ కార్యక్రమాలను మేము రూపొందిస్తూ ఉన్నాము. ప్రభువు మిమ్మలను ప్రేరేపిస్తే, ఈ కార్యక్రమాలలో మేము భాగస్వామి కావాలని మీ హృదయంలో నుంచి ఒక బలమైన కోరిక ఉద్భవిస్తే, ఒక ఎపిసోడ్ మాకు స్పాన్సర్ చేయండి. మీ కుటుంబం పక్షంగా లేక మీ ప్రియమైన వారి పక్షంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి మాకు ఆర్థిక సహాయం చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఇప్పటి వరకు మర్మం కార్యక్రమాన్ని చూసిన మా ప్రియమైన వీక్షకులందరికీ ప్రభునామంలో మరో పర్యాయం హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సృష్టికి పూర్వమున్న ఆదిమ స్థితిని గురించి ఇప్పటి వరకు మనం అధ్యయనం చేసుకున్నాం. వచ్చే వారం నుండి సృష్టి యొక్క క్రమానుగతమైన వివరణ, అనగా వెలుగు కలుగునుగాకనే మొదటి దినం నుండి 6వ దినాన తన స్వరూప స్వభావాలతో, గుణలక్షణాలతో మానవుని నిర్మించేంత వరకు ఈ వివరాలన్నీ
రానున్న ఎపిసోడ్లో మీతో పంచుకోవడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం చూచి మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి. మళ్ళీ వచ్చే వారం మరొక నూతన కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అందాక సెలవు, మీ రవిప్రసాద్.